ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీరుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్న మాట అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా కూడా గోచార ఫలితాలే. ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి కనుక బాగుంటే గోచార ఫలితాల యొక్క తీవ్రత తక్కువగా ఉంటుందన్న విషయం మనం గత చాలా ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. అసలు కుంభరాశి వాళ్ళు అంటే ఎవరు? ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే పూర్వాపాద నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సాధారణంగా కూడా కుంభరాశి లేదా కుంభలగ్నం ఇలాంటి జాతకులకి సాధారణంగా కూడా ఖచ్చితంగా కూడా మరి ఎలాంటి పరిస్థితి అంటే ధనపరమైన విషయాల్లో వాళ్ళకి ఎలాగుంటుంది, ధనపరంగా వాళ్ళకి ఎలాగుంటుంది, ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఎలాగుంటుంది, ఏ గ్రహం అనుగ్రహించడం వల్ల వాళ్ళకి మంచి ధనయోగాలు కలుగుతాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభలగ్న జాతకులకి అంటే ఖచ్చితంగా కూడా ఆ కుంభలగ్న జాతకులు అంటే ఖచ్చితంగా కూడా మరి అలాంటి వారికి ఏ గ్రహాల వల్ల ధన యోగం కలుగుతుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సాధారణంగా సుఖ సంతోషాలను ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే ఆయన గురువే. మనకు ధనాన్ని కానీ, సంపదను కానీ, సంతానాన్ని కానీ, అలాగే ఐశ్వర్యాన్ని కానీ, ఆనందాన్ని కానీ, లేకపోతే మంచి నడవడికని కానీ ఇచ్చేవాడు గురుడే. ఆ గురుగ్రహం యొక్క స్థితి కనుక కుంభరాశి వాళ్ళకి కానీ ఇతర గ్రహాల వాళ్ళకి కానీ బాగుంటే ఖచ్చితంగా వారి జీవితంలో వాళ్ళకి అసలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవనం సాగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోటుపాట్లు లేకపోవటమే కాదు, వాళ్ళ జీవితంలో మంచి ధనవంతులు అవుతారు, మంచి అభివృద్ధిని సాధిస్తారు, మంచి ఉన్నత శిఖరాలకు వెళ్తారు, అలాగే పిల్లా పాపలతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి. మరి అలాంటి గురుడు ఈ కుంభలగ్న జాతకులకి ఖచ్చితంగా కూడా ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, అలాంటి గురుడు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, ఏ యోగాలని వాళ్ళకి కలిగిస్తాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభలగ్న జాతకులకి లగ్నంలో కనుక గురుడు ఉంటే, మీది కుంభలగ్నం అయ్యి లగ్నంలో గురుడు ఉన్నాడు అనుకోండి, ఆ లగ్న గురుడు మీద ఏ దుష్టగ్రహాల యొక్క ప్రభావం పడకపోతే, ఏ దుష్టగ్రహాల యొక్క దృష్టి పడకపోతే ఖచ్చితంగా కూడా అలాంటి వారికి ఖచ్చితంగా కూడా మంచి అలాంటి వారు మంచి సుఖ సంతోషాలను పొందుతారు, మంచి ధనవంతులు అవుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా గమనించుకోవాలి. వాళ్ళు అలాంటి వ్యక్తులు మంచి బాగా లావైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే స్థూల శరీరంతో బాధపడే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది కుంభలగ్న జాతకులకి. మరి ద్వితీయ స్థానం ఎప్పుడు కూడా ధనస్థానం అవుతుంది, వాక్కు స్థానం అవుతుంది, కుటుంబ స్థానం అవుతుంది. ఈ ద్వితీయ స్థానంలో కనుక గుడి ఉన్నాడు అనుకోండి, అలాంటి కుంభలగ్న జాతకులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి సుఖ సంతోషంతో మంచి ధాన్యాలతో వాళ్ళు జీవనం సాగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవితం అంతా కూడా శాంతి సౌభాగ్యాలు అనేవి వెళ్ళి విరుస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి తృతీయ స్థానంలో అంటే సోదర స్థానంలో కనుక గురుడు ఉంటే కనుక అలాంటి వారికి సోదర వృత్తి అనేది బాగా కలుగుతుంది. అలాగే వాళ్ళకి ధనం పూర్తిగా లేకపోవడం అనేది ఉండదు, మరీ ఎక్కువగా ఉండటం అనేది ఉండదు, సామాన్యంగా ఉంటుంది. అంటే ఎంత ఖర్చు ఉంటుందో అంత ఆదాయం ఉంటుంది. అంటే 50% ధనం అంటే 50% ఖర్చులు ఉంటాయి. అంటే
సామాన్యంగా యావరేజ్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక చతుర్థ స్థానంలో అంటే మాతృస్థానంలో కనుక గుడి ఉంటే, ఆ మాతృస్థానం అంటే మాతృస్థానాన్నే మనం విద్యా భూమి స్థానాలు కూడా అని మనం చెబుతూ ఉంటాం. మాతృస్థానం అని కూడా చెప్తూ ఉంటాం. అలాంటి వారికి చతుర్థ స్థానంలో కనుక గురుడు ఉంటే కనుక వాళ్ళకి మంచి విద్య అబ్బుతుంది, మంచి భూమి అబ్బుతుంది, సుఖం సంతోషం సొంతం అవుతుంది, ధనం కూడా సొంతం అవుతుంది. అలాగే అలాంటి వారికి తల్లి కూడా చాలా కాలం జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ తల్లిగారు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా మీ తల్లిగారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక పంచమ స్థానం పుత్రస్థానంలో కనుక గురుడు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా అలాంటి వారు మంచి కార్యసిద్ధిని పొందుతారు. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అందులో తిరుగు ఉండదు. ఖచ్చితంగా కూడా మంచి విజయదుందుబి మోగిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం కూడా మంచి అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో కనుక గురు ఉంటే, సప్తమ స్థానం అంటే అది కళత్ర స్థానం. కళత్ర స్థానంలో కనుక గురు ఉంటే అలాంటి వారికి మంచి భార్య లభిస్తుంది, మంచి గుణవంతురాలైన భార్య లభిస్తుంది. వాళ్ళ యొక్క సంసార జీవితం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో కనుక గురు ఉంటే అలాంటి వారికి ఖచ్చితంగా కూడా మంచి ధనలాభాలు కలుగుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే తన తండ్రి సంపాదించింది అలాగే తాను సంపాదించింది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 10వ స్థానంలో అంటే దశమ స్థానంలో కర్మస్థానంలో కనుక గురుడు ఉంటే కనుక అలాంటి వ్యక్తి స్వతంత్ర జీవనం వల్ల, స్వతంత్ర విద్యల వల్ల అలాంటి వారు జీవనం సాగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే దశమ స్థానంలోని గురుడు మీకు మంచి కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు, సంఘంలో గౌరవ మర్యాదలను కూడా ఇస్తాడు, సుఖాన్ని సంతోషాన్ని ధనాన్ని కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే లాభస్థానంలో కనుక గురుడు ఉంటే కనుక లాభం అంటే లాభాలే, అది భూమి కానీ ధనం కానీ ఏదైనా సరే లాభాలే. ఆ భూమి ధనలాభం కార్యసిద్ధి బాగా కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఎక్కువగా కూడా లాభస్థానంలో గురుడు ఉంటే అలాంటి వారు ఎక్కువగా న్యాయబద్ధంగా వాళ్ళు డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే అక్రమ మార్గాల్లో వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేయరు. అలాంటి జాతకులు న్యాయ మార్గంలోనే వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇలాంటి స్థితిలో వీళ్ళకి లాభస్థానంలో గురుడు మిశ్రమ ఫలితాలను ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఇప్పుడు నేను చెప్పిన భావాలన్నింటిలో కూడా గుడు ఏదో విధంగా కుంభలగ్న జాతకులకి ఖచ్చితంగా ఏదో విధంగా మేలు చేస్తాడు, ఏదో విధంగా వాళ్ళకి ఖచ్చితంగా కూడా ధనయోగాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని స్థానాల గురించి నేను చెప్పలేదు, కొన్ని స్థానాల గురించి నేను విడిచిపెట్టాను. ఎందుకు విడిచిపెట్టానంటే అవి పాప స్థానాలు కాబట్టి, అక్కడ గురుడు యోగించడు కాబట్టి. మరి గురుడు ఏ స్థానాల్లో యోగించడు అని కనుక మనం ఒకసారి చేసుకుంటే 6వ స్థానంలో గురుడు యోగించడు, అలాగే 8వ స్థానంలో గురుడు యోగించడు, అలాగే 12వ స్థానంలో కూడా గురుడు యోగించడు. అంటే 6, 8, 12 స్థానాల్లో గురుడు యోగించడు. ఒకవేళ కనుక మీరు కుంభలగ్న జాతకులు అయ్యి ఉండి లేకపోతే కుంభరాశి జాతకులు అయ్యి ఉంటే ఖచ్చితంగా కూడా మీకు 6వ స్థానంలో గురుడు కనుక ఉంటే అలాంటి వారికి అది శత్రుస్థానం. 6వ స్థానం అంటే శత్రుస్థానం. ఈ శత్రుస్థానంలో గురుడు కనుక ఉంటే కనుక ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన మెంటల్ వర్రీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. శత్రువుల వల్ల మంచి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆందోళన ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ వ్యవహారాల్లో మీరు చేస్తున్న వ్యవహారాలన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన చిక్కులు కానీ సమస్యలు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి. డబ్బులు చేతిలో నిలబడవు. అలాంటి వారికి ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక అష్టమ స్థానంలో ఆయుష్ స్థానంలో కనుక గురుడు ఉంటే అలాంటి వారికి కూడా ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు. ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యలు, ఏదో రకమైన అనారోగ్య సంబంధమైన ఖర్చులు, అలాగే వ్యవహారంలో చిక్కులు, వ్యవహారంలో బాధలు, ఇలాంటివన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక వ్యయ స్థానంలో కనుక గురుడు కనుక ఉంటే ఖచ్చితంగా కూడా ఆ వ్యయస్థానం అంటే అంత ఖర్చు అయిపోతుంది అన్నమాట. ఆ వ్యయస్థానంలో కనుక గురుడు ఉంటే మనశ్శాంతి ఖర్చు అయిపోతుంది, సుఖ సంతోషాలు ఖర్చు అయిపోతాయి, సంతానానికి సంబంధించి విచారం ఉంటుంది, డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన కష్టాలు, ఇబ్బందులు, సమస్యలతో మీద బాధపడటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి కానీ, కుంభలగ్న జాతకులకి కానీ ఈ 6, 7, 6, 8, 12 స్థానాలలో గురుడు యొక్క సంచారం అనేది ఎట్టి పరిస్థితుల్లో, అంటే గురుడు కనుక ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి యోగించడం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాంటి స్థానాల్లో గురుడు ఉంటే కనుక ఖచ్చితంగా ఆయా జాతకులు ఏదో ఒక రకమైన ఈ ఇబ్బందులతో కానీ, ఏదో ఒక రకమైన వ్యవహార చిక్కులతో కానీ, ఏదో ఒక రకమైన సమస్యలతో కానీ బాధపడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆయా 6, 8, 12 స్థానాల్లో కనుక గురుడు ఉన్నాడు అనుకోండి, మీ జన్మజాతకంలోనే గురుడు ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు కూడా గురు జపం చేయాల్సిందే, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించాల్సిందే. అలాగే శివుడికి అర్చన పంచామృతాలతో అభిషేకం చేయాల్సిందే. అలా చేస్తే కనుక దాని యొక్క తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ గోచారంలో కనుక మీకు గురుడు 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆయా రోజుల్లో ఎన్ని రోజులు ఉంటాడో గురుడు అన్ని రోజుల పాటు కూడా మీరు గురు జపం చేయాలి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించాలి, అలాగే గురుదేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, అలాగే గురువుకు సంబంధించిన ఆలయాలను మీరు సందర్శిస్తూ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా గోచారాల్లో ఉన్న గుడి యొక్క తీవ్రత తగ్గి కొంచెం మీకు మనశ్శాంతి కరువవుతుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో కొంచెం సానుకూలత లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల అంటే ఒకవేళ గురుడు గోచార ఫలితాలలో బాగుండకపోయి మీ వ్యక్తిగత జాతకంలో గురుడు బాగుంటే కనుక మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ గోచార కాలంలో మాత్రం మీరు గురుడి యొక్క ఆరాధన చేస్తే కనుక చాలా వరకు ఆ తీవ్రత అనేది చాలా వరకు తగ్గిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మనం ఏది చూడాలనుకున్నా, ఏ జాతకం చూడాలనుకున్నా, ఎవరి గురించి అంచనా వేయాలనుకున్నా ఆ వ్యక్తి యొక్క జన్మ జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. జన్మ జాతకాన్ని పరిశీలన చేయందే మనం ఏది కూడా మనం 100కి 100 పాళ్ళు అంచనా వేయలేము. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ జన్మ జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. సుశిక్షితులైన పండితుల చేత జన్మ జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. పరిశీలన చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా మీ యొక్క గ్రహస్థితిని బట్టి మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు శ్రేయోదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.